రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు సాధారణ అంశాలుగా మారిపోయాయి. పార్టీలో ఒక నేత ఎదగడం మరో లీడర్కు నచ్చదు. దీంతో ఒకరికొకరు ఎర్తు పెట్టుకుంటారు. ఆ జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యే విషయంలో ఇదే జరుగుతోంది. వైసీపీ మాజీ మంత్రి సిట్టింగ్ శాసనసభ్యుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సీటును వదిలేసి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానానికి వెళ్లాలని మాజీ మినిస్టర్ పావులు కదుపుతున్నారు. కానీ అక్కడ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆ మాజీ మంత్రిని నియోజకవర్గంలోకి కాలు పెట్టనివ్వడం లేదు. దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎమ్మెల్యే ఉండగా మరొకరికి బాధ్యతలు ఎలా అప్పగిస్తామని అధినాయకత్వం అంటోందా? మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీలో లీడర్స్ వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో తన నుంచి చేజారిపోయిన ఎర్రగొండపాలెంలో తిరిగి కాలు పెట్టాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తాడేపల్లి కేంద్రంగా పావులు కదుపుతున్నారు. అయితే గత ఎలక్షన్లో ఇక్కడి నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాజీ మంత్రి సురేష్ వ్యూహానికి ప్రతివ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కొండపిలో ఓడిపోయిన మాజీ మంత్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎర్రగొండపాలెం స్థానం తనకు అన్ని విధాలా అనుకూలమని భావిస్తున్నారు. ఈ వ్యవహారం అక్కడి లోకల్ ఎమ్మెల్యేకి నచ్చటం లేదు. సురేష్ పోకడలు పార్టీలో అందరికీ తలనొప్పిగా మారాయి. పార్టీ ఎమ్మెల్యే ఉన్న స్థానం కోసం సురేష్ పట్టుబట్టడాన్ని తప్పుపడుతున్నారు. శాసనసభ్యుడు ఉండగా మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అధినాయకత్వం భావిస్తోంది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంపై మనసు పారేసుకోవడానికి కారణం లేకపోలేదు. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నేత 2014లో సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో తిరిగి ఎర్రగొండపాలెం నుంచి గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండపికి బదిలీ చేయడంతో అక్కడ ఓడిపోవడంతో సీటు తనకు కలిసి రాలేదన్న భావనలో ఉన్నారు. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డోలా బాల వీరాంజనేయ స్వామి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కొండపిలో వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశంను ఎదుర్కోవటం కష్టమేనని సురేష్ భావిస్తున్నారు. కొండపిలో ఓడిపోయిన సురేష్ తాను బదిలీపై వచ్చిన ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపొందటం సురేష్ కు మింగుడు పడని అంశంగా మారింది. గత ఎన్నికల్లో కొండపిలో ఓటమి తర్వాత ఇక్కడి నుంచి మూటా ముల్లే సర్దేశారు సురేష్. కొండపిలో ఉండలేక ఎర్రగొండపాలెంలో ఖాళీ లేక ఫ్యాన్ పార్టీలో సతమతమవుతున్నారు. గతంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఎర్రగొండపాలెం స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు తాడేపల్లి కేంద్రంగా పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా తన అనుచరులతో ఫిర్యాదులు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సురేష్ అనుచరులను ఎమ్మెల్యే చంద్రశేఖర్ దూరం పెడుతున్నారన్న కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ శాసనసభ్యుడిపై ఫిర్యాదులు చేయించి తిరిగి ఎర్రగొండపాలెంలో పార్టీ బాధ్యతలు చేపట్టాలన్నది మాజీ మంత్రి వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో కొండపి సీటు ఆశించి చివరి నిమిషంలో ఎర్రగొండపాలెం వైసీపీ టికెట్ దక్కించుకుని గెలిచిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా మాజీ మంత్రి సురేష్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కొండపి కంటే ఎర్రగొండపాలెం స్థానాన్ని సేఫ్ జోన్ గా భావిస్తున్న తాటిపర్తి చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని నియోజకవర్గంలో కాలు పెట్టకుండా కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గాన్ని దూరంగా పెట్టారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ఆదిమూలపు సురేష్ మినహా ఇతర ప్రాంతాల వైసీపీ నాయకుల్ని ఆహ్వానిస్తున్నారు. సంక్రాంతికి ఎర్రగొండపాలెంలో జరిగిన ఎడ్ల పందాల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించినా సురేష్ కి మాత్రం పిలుపు లేదు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ఎర్రగొండపాలెం కోసం ఇద్దరి మధ్య కుస్తీ పట్లు జరుగుతున్నాయని అర్థమవుతోంది. ఈ ఫైట్లో తాడేపల్లి పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.